పాల్గొనడానికి వచ్చిన ముఖ్యంగా సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకి, మన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమమే కాదు, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి వరకు మేము మోదుగూడెం వరకు చేసాం షూటింగ్. ఇక్కడ స్టార్ట్ చేసి దానికి మేము ఇంత నిర్భయంగా అద్భుతంగా షూటింగ్ చేయడానికి ప్రధాన కారకులైన పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా నేను నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి కారణమైన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక ఇందులో ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ముందుగా బాలయ్య గారికి నేను చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే బాలయ్య గారే మా ఆస్తి, బాలయ్య గారే మా పవర్, బాలయ్య గారే మా ధైర్యం. కాబట్టి ఆయన గురించి నేను మళ్ళీ మాట్లాడతానండి. ఇక మా హీరోయిన్ సంయుక్త మీనన్ గారి దగ్గర నుంచి, అలాగే బ్రదర్ ఆది పినిశెట్టి గారి దగ్గర నుంచి, ఇంకొక ఇద్దరు విలన్స్ ఉన్నారండి, సాంగి ఫ్రమ్ భూటాన్, అలాగే చటర్జీ ఫ్రమ్ బెంగాల్, వీరు కూడా ఉన్నారండి. వాళ్ళిద్దరికి కూడా ఎక్కడున్నా సరే వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, మిగతా పెద్దవారు గౌరవనీయులు ఎంతో తెలుగు ప్రపంచాన్ని చూసిన, తెలుగు సినిమా ప్రపంచాన్ని చూసిన మురళీమోహన్ గారికి, అలాగే వైజీపీ మా మహేందర్ గారికి, మిగతా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి, మన కబీర్ సింగ్ గారి దగ్గర నుంచి, శరత్చంద్ర గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అండ్ మన కేరళ నుంచి వచ్చి ఉన్నారండి, మన పేరు మర్చిపోయిన బ్రదర్, ఏమనుకోవద్దు. ఓకే, అందరికీ నేను పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే, జై ఓకే బ్రదర్, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నేను చెప్పేది ఏంటంటే, టైము మించిపోయింది. మామూలుగానే మేము ఈరోజు ఒక చోట కూర్చొని మాట్లాడేటప్పుడు బాలయ్య గారు అన్నారు, బాబు అసలే ఇది మనకి 8:39 కల్లా అయిపోవాలమ్మా, లేదంటే ఊరుకోను. ఎందుకు ఊరుకోనాయా అంటే, నా అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అభిమానులు ఈ చలిలో నిలబడటం ఏంటి, వాళ్ళకి చాలా త్వరగా ఇది చెప్పి పంపించాలి, వాళ్ళు సురక్షితంగా ఇళ్ళకెళ్ళాలి అని చెప్పారు. కానీ అనుకోకుండా కొంచెం మనకేదో ఈ సౌండ్ సిస్టంలో వీటిలో చిన్న ప్రాబ్లం రావడం వల్ల లేట్ అయింది. అలాగే మీకు ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా ఏం చెప్పాలయ్యా అంటే, నేను రావడం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందా అంటే, మన సినిమా సెన్సార్ పూర్తయింది. ఓకే, యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, వాళ్ళు చాలా 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 గౌరవంగా అభినందించి ఒక్క మాటే చెప్పారు, సార్ ఈ సినిమాతో మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు అని చెప్పారు. చాలా ఆనందం.